హై వ్యూవర్స్, కర్మ ఇస్ బ్యాక్ అండ్ దిస్ ఇస్ ద డెస్టినీ. అరే ఇది విధిరాత, ఇలా రకరకాల ఏదైనా కావచ్చు కాక. ఇదిగో ఈరోజు ఏపీలో కనిపిస్తాం. 2019 నుంచి ఇప్పటి వరకు అధికారం ఉంది ఏపీలో వైసీపీ, అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైసీపీ ఎన్డీఏలో పార్టీ కనుక అయినట్టయితే బీజేపీ మిత్రపక్షం అనుకోవచ్చు. ఎంత బీజేపీలు ఏ బిల్లు పెట్టినా రాజ్యసభలో లోక్సభలో సపోర్ట్ ఇస్తూ వైసీపీ వాళ్ళు ఉన్నా ప్రతిపక్షం అన్నట్టే, మిత్రపక్షం కాదు. ఎందుకంటే ఎన్డీఏలో పార్ట్ కాదు వాళ్ళు. మమ్మల్ని ఎప్పుడో జాయిన్ అవ్వమని అడిగారు, మేమేం జాయిన్ కాలేదని చెప్పేసి ఇప్పుడు సొల్లు కబురు కొంతమంది వైసీపీలో చెప్పినా వైసీపీనిగా ఎన్డీఏలో భాగంగా వాళ్ళు చేసుకోరు, నో డౌట్. ఎందుకంటే మన జగన్ యొక్క క్రెడిబిలిటీ అటువంటిది, ఆయన మీద ఉన్న కేసులు అటువంటి. అండ్ ఆయన అనగానే ఎవరు గుర్తొస్తారు ఏం గుర్తొస్తారు మీకు తెలుసు కదా. బీజేపీ అనగానే ఎవరు గుర్తొస్తారు ఏం ఏంటో మీకు తెలుసు కదా. సో రెండు అసలు ఏమంటారు, రెండింటికి కూడా అసలు పొంతన అనేది కుదురుతుందా, పొత్తు వీలైద్దా, కాదు కదా. ఇటువంటి మూమెంట్లో 2019 తర్వాత కొద్ది రోజులకి కన్నా లక్ష్మీనారాయణ ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఏమన్నాడంటే, పార్టీ ఓడిపోయింది, సో నేను నైతిక బాధ్యత తీసుకుంటున్నా. అండ్ మోరోవర్ ఆల్రెడీ ఈ ఏపీలో జనసేన వచ్చేసి ఎన్డీఏలో భాగమని అంటూ ఉంది. కానీ అంటే ఆయన రాష్ట్ర అధ్యక్ష పీఠం నుంచి తప్పుకున్నాడా, ఆ తర్వాత జనసేన నేత వచ్చేసి ఎన్డీఏలో భాగం అన్నాడా పవన్ కళ్యాణ్. ఆ ఎన్డీఏలో భాగం పవన్ కళ్యాణ్ని కొంతమంది కలుపుకొని పోట్ల. ఎవరు ఏంటంటే సోము వీర్రాజు. అప్పుడు ఈ కన్నా లక్ష్మీనారాయణకి ఏం చేశాడు, ఉన్నటువంటి ఆ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు సంబంధించి మిగతా వాళ్ళకి సంబంధించి అసలు వాళ్ళు ఎలా ఉంటారు, పొత్తులో భాగంగా జనసేనని కలుపుకొని వెళ్ళాలా లేదా అన్న విషయంలో వాళ్ళ అసలు వైఖరి ఏంటి, సభలో సమావేశాలు కావచ్చు, విమర్శలు ప్రతి విమర్శలు చేసేటప్పుడు ఎలా ఉండాలి ఏంటి, వీటన్నింటిలో ఆయనకి ఓపెన్గా చెప్పేశాడు. వైసీపీ బి టీం లాగా వ్యవహరిస్తున్నారు తప్ప బీజేపీ టీం లాగా వ్యవహరించడం అన్నట్టుగా చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు, బయటకు వెళ్ళిపోయాడు, టీడీపీలో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పలు సందర్భాలలో అతను ఓపెన్ అయ్యాడు. నేను ఢిల్లీలో మాట్లాడి వస్తా, రాష్ట్రానికి రాగానే ఇక్కడున్న బీజేపీ నాయకుల యొక్క వైఖరి వేరేలా ఉండేది. నేను ఒక సభ సమావేశమో ర్యాలీనో నిరసన తెలియజేద్దామంటే ఇక్కడున్న వాళ్ళు ఒకలాగా ఉంటారు. ఎవరో ఒకళ్ళు ఏంటంటే ఒక జీవీఎల్ నరసింహారావు, ఒక సోము వీర్రాజు, ఒక విష్ణువర్ధన్ రెడ్డి అండ్ ఈ బ్యాచ్లో కొంతమంది వస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు ఎవరికి ఇచ్చున్నారు, అది ఎమ్మెల్యే స్థానాలు ఎవరెవరికి ఇచ్చున్నారు, ఎంపీ స్థానాలు ఎవరెవరికి ఇచ్చున్నారు బీజేపీ తరఫున చూస్తా పోతే గతంలో ఇప్పుడు ఎవరైతే వైసీపీ మీద పద్ధతిగా వినమ్రతతో సబ్జెక్ట్ ఓరియంటెడ్ మాట్లాడుతూ ఉన్నారు, అది విమర్శ కావచ్చు, ఎదురుదాడి కావచ్చు, ఏదైనా సరే కావచ్చు, రాజకీయంగా ఎవరైతే జగన్ని వైసీపీ విధి విధానాన్ని తొక్కి నారదీస్తూ ఉన్నారు వారికే సీట్లు ఇచ్చారు. 2019 నుంచి 2024 ఇప్పటి వరకు ఒక జీవీఎల్ నరసింహారావు కావచ్చు, ఒక సోము వీర్రాజు కావచ్చు, ఒక విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, అండ్ మరి కొంతమంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఏంద్ర అయ్యా అంటే వైసీపీ బీ టీం అన్నట్టుగా ఓపెన్ గానే జగన్ ఏక వాళ్ళనివ్వకుండా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, ఏదేదో చేస్తూ ఉన్నారు. అదేమంటే మా కేంద్రంలో వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం, కేంద్రం నుంచి ఫండ్స్ వచ్చేది రాష్ట్రానికి జగన్ మీద ప్రేమతో కదా, రాష్ట్రంలో జనాల మీద ప్రేమతో, ఇక ఏదేదో పంతొమ్మిది విధంగా మాట్లాడు. అదేమంటే చంద్రబాబు వాళ్ళు ఇదంతా, చంద్రబాబు అప్పుడు అట్లా చేశాడు ఇట్లా చేశాడు అది ఇది, అది అటు తిరిగి ఆవు కదలగా చంద్రబాబు దగ్గరికి వస్తూ ఉంటాడు. ఎవరు ఈ సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, వీళ్ళంతా కూడా. ఇప్పుడు సోము వీర్రాజు గనక ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నారుగా, సోము వీర్రాజు గనక ఎంపీ టికెట్ ఇచ్చినా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా సీరియస్లీ టీడీపీ వాళ్ళు అసలు ఎట్టి పట్ల ఓట్లు వేసేవాళ్ళు కాదు. అండ్ మరో పొత్తు మీద భయంకరమైన ఎఫెక్ట్ పడ్డాయి. ఈయన రాజమండ్రి రూరల్ నుంచి కానీ అర్బన్ నుంచి కానీ పోటీ చేద్దామని అనుకున్నాడట, ఛాన్స్ లేదు, టీడీపీ 2 స్థానాలు ఇవ్వాలి. తర్వాత రాజమండ్రి ఎంపీగా పోటీ చేద్దామని అనుకున్నాడు, అది కాస్త పురంధేశ్వర్ గారికి ఇచ్చారు. సో ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటన్నప్పుడు అనపర్తి నుంచి పోటీ చేయమని అన్నారు. అనపర్తి నుంచి శివరామకృష్ణంరాజు ఐ థింక్ సో ఆయనకి ఏదో ఇచ్చున్నట్టున్నారు బీజేపీ తరఫున, అది ఈయన వద్దన్నాడట. ఎందుకు, అక్కడ నల్లమిల్లి శ్రీనివాసరెడ్డి సమ్ పర్సన్ ఉన్నారు టీడీపీకి సంబంధించి, చాలా స్ట్రాంగ్ పర్సన్, ఆయనకి టికెట్ లేదు. మరి ఈసారి ఎందుకు వాణిడు పాప ఆయనకి తప్పించున్నారు. నేను అనుకోవటం వేరే వీడియో వచ్చాను, బట్ ఇందులో చిన్న లీడ్ ఇస్తా. 2014లో పిఠాపురం ఎలాగో 2024లో అనపర్తి అలా అవ్వబోతే నాకు అనిపిస్తూ ఉంది. తర్వాత డీటెయిల్గా మాట్లాడు. సో అక్కడ పోటీ చేస్తే నన్ను అసలు డిపాజిట్ కూడా నాకు రాబాబు అనుకొని వద్దంటే వద్దని సోము వీర్రాజు అన్నాడు. దాంతో శివరామకృష్ణ సమ్మెలో పర్సన్ ఇచ్చున్నారు. ఇంక సరే ఇంక దాని మీద ఇంకేదో నడుస్తుంది కానీ ఇంక పక్కన పెడతాం. సోము వీర్రాజు సంగతి ఇప్పుడు ఏంటి చెప్పండి, ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదు, ఎందుకంటే ఎక్కడానికి సీట్ ఇవ్వాల. పోనీ వైసీపీలో జాయిన్ అయ్యే సీట్ తీసుకుంటాడంటే ఛాన్స్ లేదు. 1980 నుంచి కూడా బీజేపీ యువ మోర్చా తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఇప్పటివరకు కంటిన్యూ అవుతూనే ఉన్నాడు.
బట్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడో అసలు ఊహించిన విధంగా జగన్ మీద ఏల వాళ్ళనీయకుండా కాపాడుకుంటూ వచ్చిండు ఈ మనిషి ఏంటి అసలు. ఆ ఎఫెక్ట్ ఈరోజు పడింది. చంద్రబాబు ఎన్నేసి మాట్లాడాడు ఈ మనిషి. టీడీపీ ఎన్డీఏలో భాగమైతే అనుకుంటున్న మూమెంట్లో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు పెట్టిన ఎఫర్ట్స్ని అడ్డుకున్నటువంటి వాళ్ళలో, అడ్డుపులేసినటువంటి వాటిలో అస్సలు మేము టీడీపీతో కాలం అయితే జనసేనతో కలిసి వెళ్తాం లేదా ఒంటరికి వెళ్తాం హడావుడిసిన క్యాండిడేట్ సోము వీర్రాజు. 2019లో వీళ్ళకి వచ్చినటువంటి ఓట్లు ఎన్నండి, ఓటింగ్ పర్సంటేజ్ ఎంత అండి? ఇది వీళ్ళ స్థాయి. అందుకే ఆయన పక్కన పెట్టారు. నెక్స్ట్ విష్ణువర్ధన్ రెడ్డి, ఇతను ఆల్మోస్ట్ సెకండ్ సోము వీర్రాజు టైప్. కొన్నిసార్లు ఏం మాట్లాడుతుంటే కూడా అర్థం కాదు, అట్లా మాట్లాడుతుంది ఈ మనిషి అయితే. ఇతను అనంతపురం జిల్లాలో ఏదో ఒక చోట నుంచి కదిరి నుంచి పోటీ చేద్దాం అనుకున్నట్టుకున్నాడు. అది టీడీపీ వాళ్ళు ఇవ్వలేదు, టీడీపీ దగ్గరే ఉంది. దాన్ని ఇంకా వేరే చోట ఏదో అనంతపురంలో కేటాయిస్తే అది సత్యకుమార్ పోటీ చేస్తున్నారు. మనిషి చాలా మంచి సత్యకుమార్, సో ఆయనకి ఇచ్చున్నారు. సో విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఇప్పుడు సీట్ ఎక్కడా లేదు. ఒకవేళ రాజంపేట అనుకున్నాడే మరి ఆ మనిషి, బట్ అది కాస్త కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చున్నారు. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ జీవేల్ నరసింహారావు, వైజాగ్ చాలా గట్టిగా ట్రై చేశాడు. ఛాన్స్ అలా మేము వదిలేదు లేదని చెప్పేస్తున్నారు టీడీపీ వాళ్ళు. ఇంకో అక్కడ ఇస్తారేమని అనుకున్నారు, ఇవాళ అనకాపల్లిని గట్టిగా ట్రై చేశాడు అతను కూడా, బట్ సీఎం రమేష్కి ఇచ్చున్నారు ఆ సీట్. సో జీవేల్ నరసింహారావు కూడా అంతే. ఈ జీవేల్ నరసింహారావు వచ్చేసి సమ్ టైమ్స్ సోము వీర్రాజు 2.2 అన్నలో ఈ వర్షన్ కనిపిస్తూ ఉంటాడు. ఏది చంద్రబాబు విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి మీద ఏకవాళ్ళని చూసుకునే విషయం. ఈ మధ్యలో పాపం అనకూడదుగా నిజంగా పాపమే. ఎందుకంటే మాధవ్ అనే ఒక పర్సన్ ఉన్నాడు, గతంలో ఎమ్మెల్సీగా చేసినట్టు గుర్తు నాకు తెలిసి. మొన్న మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే డిపాజిట్ కూడా పోయినట్టుగా ఉంది. ఇతను బీసీ పర్సనే, బీజేపీలో ఎప్పటి నుంచో లాయల్గా ఉంటూ ఉన్నాడు. ఈ సోము వీర్రాజు వర్గంలో మరి భాగం అనుకుంటా ఆయన. సో ఆయన కూడా టికెట్ లేదు ఇప్పుడు ఈసారి. ఎవరైతే పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారో, ఎవరైతే బీజేపీ పట్ల నిజమైనటువంటి చిత్తశుద్ధితో ఉన్నారో, టీడీపీని వీడి బీజేపీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారో, ఆల్మోస్ట్ నాకు తెలిసి వాళ్ళందరికీ ఏదో ఎంపీ టికెట్ అయినా ఎమ్మెల్యే టికెట్ ఏదో ఒకటి వచ్చేసింది. ఇప్పుడు పొత్తు ధర్మం కరెక్ట్గా సింక్ అయింది. సో శల్యుడు మహాభారతం చెప్పాలన్నా కదా, శల్యుడు పాండవులకు సంబంధించి నకులుడు సహదేవ యొక్క మేనమామ. ఓకేనా, మాద్రి రాజ్యానికి సంబంధించి అతను రాజు. కురుక్షేత్ర యుద్ధం అప్పుడు పాండవుల తరఫున ఉండి కౌరవులను చంపాలని చెప్పేసి అనుకుంటాడు. కానీ అతనికి ఏంటంటే మందు పిచ్చి, పొగడతలు పిచ్చి. ఇది తెలిసిన దుర్యోధనుడు ఏం చేశాడు, ఫుల్ మందు ఒప్పించాడు, పొగడతలతో వర్షం కురిపించాడు. దాంతో ఏం కావాలో కోరుకోండి అని చెప్పేసి అన్నాడు. ఇంకేదో మా పక్షానే ఉండని చెప్పేసి కౌరవులు అడుగున్నారు, ఒప్పేసుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది, పాండవులకి ఈ విషయం తెలిసి ఏమన్నారంటే, నువ్వు పంచే వాళ్ళ పక్షానే ఉండు, కానీ మాకు ఫేవర్ ఎలా చేస్తావంటే కర్ణుడిని ఎత్తు పొడుస్తూ ఉండు చీటికి మాటికి, ఆబ్వియస్లీ అది మాకు హెల్ప్ అవుతుంది కదా అన్నట్టుగా చెప్తుండేట. చివరికి కర్ణుడిని అలాగే చేశాడు. శల్యసారథ్యం అంటారు, పాపం కర్ణుడు చనిపోయి అన్నాడు. ఆ తర్వాత ఏమైంది, మరి కౌరవుల పక్షాల నుంచి బయటికి రాలేడుగా, కౌరవులకి సైన్యం మరలా పనిచేస్తాడు. అప్పుడు ఏమైంది, పాండవ చేతిలో చస్తాడు. అంటే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తుంది శల్యుడు అన్నది, రాజకీయంగా కురుక్షేత్ర సంగ్రామమైన యుద్ధం వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు ఏదో ఒక పక్షం ధర్మంగా ఉంటే కూల్. నువ్వు అలా కాకుండా వేరే పక్షాన నువ్వు ఉంటానంటూ వేరే సైడ్ వెళ్ళేసి నువ్వు గనక ఉంటే, మనసు ఒక చోట మనిషి ఒక చోట ఉంటే అంతిమంగా నీ పతనానికి దారితీస్తుంది. ఇప్పుడు అర్థం ఎవరి గురించి ఇదంతా చెప్పాను.